ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ ఏఈ నికేష్ కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఉదయం 6 గంటల నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, నీటిపారుదల శాఖ ఏఈ నికేష్ కుమార్ ఇంట్లో ఏసీబీ దాడులకు సంబంధించిన సమాచారం ఏంటి? నీటిపారుదల శాఖ ఏఈగా పనిచేస్తున్న నికేష్ కుమార్ ఇంట్లో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదాలు జరిగింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడా ఫిర్యాదు మేరకు అతనికి సంబంధించి కూడా ఈరోజు అధికారులు అయితే అతని బంధువులతో పాటు అతని సన్నిహితుల నివాసంలో కూడా ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 30 ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహించిన భాగంగా అతను భారీగా ఫామ్ హౌస్లు, తర్వాత అగ్రికల్చర్ తో పాటు అపార్ట్మెంట్ భవన స్థిరాస్తులకు సంబంధించిన భవనాలు కూడా కూడబెట్టారు. తర్వాత బంగారం సంబంధించి కూడా కేజీల కొద్ది ఉందని చెప్పి కూడా మొత్తం సోదాలు అయితే గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం అతని ఆస్తులకు సంబంధించి 150 కోట్ల వరకు ఉంటుందని చెప్పి కూడా ఏసీబీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. 30 ప్రాంతాల్లో కూడా ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఆ సోదాలకు సంబంధించి పూర్తయిన తర్వాత అధికారులు అయితే పూర్తి వివరాలు అయితే వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే అతను 2013 సంబంధించి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అతన్ని ఉద్యోగం సంపాదించి అప్పటి నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో కూడా అతను పనిచేస్తున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. గతంలో ఒక ఏసీబీకి సంబంధించి కూడా ఒక కేసు విషయంలో కూడా అతను డబ్బులు తీసుకుంటూ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దాని కోణంలో నుంచి అప్పుడు ఆదాయానికి మించిన ఆస్తులు కూడా కూడబెట్టారని చెప్పి కూడా పోలీస్ ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. దాని ఆధారంగా ఏసీబీ అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా ఒక సమాచారం అవుతుంది. అయితే మొత్తం 150 కోట్లు కాకుండా అతన్ని ఎక్కువ మొత్తంలో కూడా ఇంకా ఆస్తులు ఉండవచ్చు అని చెప్పి ఒక అనుమానంతో ఉదయం నుంచి అయితే సోదాలు అయితే ప్రస్తుతం అయితే నిర్వహిస్తున్నారు. సోదాలకు సంబంధించి కూడా అధికారులు సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు అయితే వెల్లడించే అవకాశం అయితే కనపడుతుంది. ధన్యవాదాలు రమేష్.